సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి మనకి డిఓ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రావడం జరిగింది. దీనిలో మెయిన్గా ఏం మెన్షన్ చేశారనేది చూద్దాం. మెయిన్గా మాకు సంబంధిత ఏర్పాట్లు కావాలని చెప్పేసి పోలీస్ సిబ్బందిని కోరుతూ పోలీస్ ఉన్నతాధికారులకి ఈ సర్క్యులర్లో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి. మాకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా సక్రమంగా అందేలా చూడండి అంటూ కూడా దీనిలో మెన్షన్ చేశారు. క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తంగా మనకి 2678 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఈ వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. వెరిఫికేషన్కి సంబంధించి మొత్తంగా 54 టీంలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 130 మంది ప్రభుత్వ స్కూల్స్ హెచ్ఎంస్ అయితే ఉన్నారు. దాంతోపాటుగా 54 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నారు. ఈ 130 మందిలో మనకి హెడ్ మాస్టర్స్ ఉంటారు. దాంతోపాటుగా మండల్ ఎవరైతే హై పొజిషన్ అధికారులు ఉంటారో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎంఈఓలు కూడా దీనిలో భాగంగా ఉండడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇచ్చున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కర్నూలుకు సంబంధించి 1827 పోస్టులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే రాయలసీమ యూనివర్సిటీ కర్నూలులో జరగడం జరుగుతుంది. మీకు క్యాండిడేట్ లాగిన్లో ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి 1:1 ప్రకారం వచ్చిన లిస్టులో ఉన్న అభ్యర్థులకు సంబంధించి వ్యక్తిగతంగా మెసేజ్లు రావడం కానివ్వండి, దాంతోపాటుగా వెరిఫికేషన్ జాబితాలు కూడా 13 జిల్లాలకు సంబంధించి వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మెరిట్ లిస్టులు కూడా వెబ్సైట్లోకి వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి లాంగ్వేజెస్కి సంబంధించి 314 పోస్టులకు సంబంధించి శ్రీ రవీంద్ర బిఎడ్ కాలేజీలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే నన్నూరు కర్నూలులో జరగబోతుంది. నెక్స్ట్, మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి 537 పోస్టులకు సంబంధించి శ్రీనివాస బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీ నన్నూరు కర్నూలులో జరగబోతుంది. ఇవి మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఎక్కడ జరగబోతుంది అనేది కర్నూలు జిల్లాకు సంబంధించిన సర్క్యులర్లో క్లారిటీగా ఇచ్చారు. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఇటువంటి సర్క్యులర్లు అయితే మనకి అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. దాంతోపాటుగా దీనిలో చాలా ముఖ్యమైన అంశాలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఆదివారం నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభం అవడానికి చర్యలు అయితే తీసుకుంటున్నట్లు సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులకు కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. దీనిలో సంబంధిత సదుపాయాలన్నీ కూడా మాకు అందుబాటులోకి తీసుకురండి అని చెప్పేసి ఇక్కడ 1827 క్యాండిడేట్స్, దాంతోపాటుగా వాళ్ళ సహాయకులతో కలుపుకొని మేబీ ఒక 4000 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి హాజరవుతారు కాబట్టి, అంటే అంతమంది క్రౌడ్ అయితే వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ సిబ్బంది వాళ్ళని కోరుతూ ఉన్నారు. ప్రొటెక్షన్కి సంబంధించి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా కూడా ఇక్కడ పబ్లిష్ చేశారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు టీమ్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఎంతమంది కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా క్లారిటీగా మనకి మెన్షన్ చేశారు. మొత్తంగా 54 వెరిఫికేషన్స్ టీమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా క్లారిటీగా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. వెరిఫికేషన్ సెంటర్లకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది. ఇంకొక పాయింట్ చూడండి, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేవి కావాలంటూ 24/8/2025కు సంబంధించి ఇక్కడ మనకి ఈ ఆర్డర్స్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ 3 సెంటర్లలో కూడా కర్నూలులో వెరిఫికేషన్ అయితే చేస్తామని ఆ పోలీస్ అధికారులు కంప్లీట్గా సహకరించాలనే విధంగా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దాంతోపాటుగా తాగునీటి సదుపాయాలకు సంబంధించి కానివ్వండి, ఎవరైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అక్కడికి వస్తారో వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన కిట్స్ కానివ్వండి, ఏవైతే బేసిక్ సదుపాయాలు ఉంటాయో ఆ బేసిక్ సదుపాయాలన్నీ కూడా అక్కడ అందుబాటులోకి తేవాలని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎయిడ్ కిట్స్కి సంబంధించి కానివ్వండి, ఓఆర్ఎస్కి సంబంధించి కానివ్వండి, మెడికల్ వ్యాన్స్కి సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా మాకు అవసరం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా పోలీస్ ఉన్నతాధికారులకైతే క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి అనుగుణంగా మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంఆర్ఓ డైరెక్ట్గా మండల రెవెన్యూ ఆఫీసర్కి క్యాస్ట్ సర్టిఫికేట్పై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అటువంటి క్యాస్ట్ అనేది వెరిఫై చేయడానికి ఎంఆర్ఓని నియమించుకున్నారు. స్టడీ సర్టిఫికేట్లు చెక్ చేసుకోవడానికి ఒక హెచ్ఎంని పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీగా అర్థమైపోతుంది దీనిలో ఎటువంటి డౌట్స్ ఉంటాయి, ఎటువంటి సమస్యలు వస్తాయి, దానిపై ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళకి అవగాహన అయితే ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లు మనకి క్లారిటీగా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే మనకు ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. మ్యాక్సిమం మనకి ఆదివారం ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. దీనిపై మళ్ళీ అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఇక చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తున్నాయి. సార్, గెజిటెడ్ ఆఫీసర్ మనకి స్కూల్ హెచ్ఎం మన జిల్లాలో ఎవరైనా పర్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. గెజిటెడ్ హెచ్ఎం ఎవరైనా పర్లేదు, గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా పర్లేదు, గ్రీన్ పెన్ ఉన్న ఎవరైనా కానీ
ఆ సర్టిఫికేట్ల కాపీలు జిరాక్స్ కాపీలపై సంతకం చేసి స్టాంప్ వేస్తే సరిపోతుంది. చాలామంది ఈ డౌట్ కూడా రైజ్ చేస్తున్నారు, సార్ మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది ఒరిజినల్, దాన్ని చూసి అక్కడ కాపీ మీద సైన్ చేస్తారు, స్టాంప్ వేస్తారు, నో ప్రాబ్లం. అయితే మనకి డిఎస్సి అప్లికేషన్ ఉంటుంది, డిఎస్సి మార్క్స్ మెమో ఉంటుంది, అంటే స్కోర్ కార్డ్ అంటాం కదా, డిఎస్సి స్కోర్ కార్డ్ ఉంటుంది. అంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ సైన్ చేయలేదంటే వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొత్తంగా సెట్ అంతా జిరాక్స్లు తీసుకువెళ్ళి 3 సెట్ల మీద మీరు సైన్ చేయమని చెప్పేసి అడగండి, వాళ్ళు సైన్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినట్లయితే, అంటే డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ మీద కానివ్వండి, టెట్ స్కోర్ కార్డు మీద కానివ్వండి, టెట్ స్కోర్ డీటెయిల్స్కి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకున్నది కూడా యూజ్ అవుతుంది, నో ప్రాబ్లం. డిఎస్సి స్కోర్ కార్డు మీద కానివ్వండి, దాని మీద కూడా గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేసి స్టాంప్ వేస్తారు, దానికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మీకు వాళ్ళు అబ్జెక్షన్ చేసినట్లయితే వాటిని వదిలేసి ఏవైతే మనకి క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిపై కన్ఫామ్గా మీరు సైన్ అయితే చేయించండి. మనకి స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి కూడా ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టడీ సర్టిఫికేట్ల ఒరిజినల్ ప్రకారం ఆ జిరాక్స్ కాపీల మీద కూడా సైన్ చేసి స్టాంప్ వేస్తారు, నో ప్రాబ్లం. ఫేక్ యూనివర్సిటీలకు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం దేశవ్యాప్తంగా ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ లిస్టులో కానీ మీరు చదివిన యూనివర్సిటీ ఉన్నట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఫేక్ యూనివర్సిటీల్లో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు కూడా చదవరు కాబట్టి దీని గురించి కూడా పెద్దగా వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఫేక్ యూనివర్సిటీ లేనిదనేది కంప్లీట్గా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్వాలిడ్. కంప్లీట్ లిస్ట్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఏదైతే చెక్ లిస్ట్ ఉందో మొత్తంగా ఈ చెక్ లిస్ట్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ చెక్ లిస్ట్లో మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే సరిపోతుంది. కంప్లీట్గా దీని గురించి కూడా ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. దీని కంప్లీట్ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు కంప్లీట్ ఈ పీడిఎఫ్ అంతా కూడా చెక్ చేసుకుని దీనికి అనుగుణంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఈ చెక్ లిస్ట్ ప్రకారమే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కాబట్టి దీనిపై పూర్తి అవగాహనతో ఉండండి. కొంతమంది అభ్యర్థులు ఈ డౌట్ని కూడా రైజ్ చేస్తున్నారు, సార్ నేను గత ఓల్డ్ టెట్ రాసినప్పుడు నాకు అక్కడ ఎక్కువ స్కోర్ ఉంది, అంటే 2013 టెట్లో నాకు ఎక్కువ స్కోర్ ఉంది, దాన్ని ఇస్తే ఫస్ట్ టైం తీసుకున్నారు, కానీ ఈరోజు మార్నింగ్ 3 గంటలకి నాకు ఒక మెసేజ్ వచ్చింది స్కోర్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి. ఆ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసి చూస్తే ఆ టెట్ స్కోర్ అనేది హైయెస్ట్ టెట్ స్కోర్ ఉన్నది అనేది తీసేసి ఇప్పుడు 13.87 వెయిటేజ్ ఉన్న కర్నూలు అభ్యర్థికి సంబంధించి ఇప్పుడు తాజాగా చూసినట్లయితే 13.11 టెట్ వెయిటేజీ యాడ్ చేసి ఫైనల్ స్కోర్ కార్డ్ అనేది వచ్చింది. అంటే హైయెస్ట్ టెట్ స్కోర్ ఏది ఉంటే అదే తీసుకోవాలి కదా, కానీ రీసెంట్గా క్వాలిఫై అయిన టెట్ ఏదైతే ఉందో దాని స్కోర్ అనేది యాడ్ చేశారు ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఒకసారి ఏపీడిఎస్సి వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. ఈ రకమైన ప్రాబ్లం ఎవరికైనా వస్తే కానీ తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది కూడా క్లారిటీగా టైప్ చేసి కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇది మన కొత్త ఛానల్. ఎవరైనా ఇంకా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాకప్ కోసం క్రియేట్ చేయడం జరిగింది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.